హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముందేమో చెగువేరా, ఆ తర్వాత సనాతన ధర్మం, ఆ తర్వాత ఇప్పుడు మురుగన్. సో ఈ వేరియేషన్స్ అన్నీ ఎలా చూడాలి? ఎలా చూడటం పవన్ కళ్యాణ్ అంతే, నిలకడ లేనివాడు, నిబద్ధత లేనివాడు, ఒక రీతి నీతి లేనివాడు, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏ సందర్భాన్ని ఏదో ఆవేశం తప్పితే ఆలోచన లేనివాడు. ఆవేశం అనాలోచితం, అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం అతని ఎజెండా తను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలి. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలంటే ఇక్కడ చంద్రబాబు దగ్గర అవ్వలేడు కనుక బీజేపీ సంకలం చేరాలి. బీజేపీ సంకలం చేరాలంటే బీజేపీకి ఇష్టమైన మార్గంలో చెయ్యాలి కనుక దేవుళ్ళు గుళ్ళు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా నేను హిందువులే ఈ దేశంలో మతకలలో కారణం అని మాట్లాడిన మహానుభావుడు, నేను క్రిస్టియన్ని బ్యాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు సనాతని అని అవతారం ఎత్తాడు. దానికి తగినట్టు వెళ్ళి మాట్లాడిస్తున్నాడు. గుళ్ళు గిళ్ళు తిరిగేసేసి నిన్నదాకా కమ్యూనిస్ట్ అన్నాడు, చెగురా అన్నాడు. అతని మాటలకి అతను ఏదో ప్రజలు సినిమా హీరోగా కనుక వచ్చాడు, ఏదో ఆవేశంగా మాట్లాడేస్తున్నాడు, ఏదో అయిపోద్దని భ్రమలోకి వెళ్ళిపోయారు. భ్రమలోకి వెళ్ళి గెలిచారు. మొదటిసారి ఆ భ్రమలు లేదు. మొదటిసారి 100 సీట్లు పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు ప్రజలు. అప్పుడు ఆ ప్రజలు భీమవరం ప్రజలు కానీ గాజువాక ప్రజలు కానీ కొంచెం తెలియగలడు ముందే గ్రహించారు. ఇది ఈ పిఠాపురం పిల్లల ప్రజలు పాప కాస్త మోసపోయారు. ముగ్గురు కాంబినేషను అది ఇది ఏదో వచ్చేస్తుంది, ఏదో చేసేస్తాడు. అతను అంతే, అతను నైజం, అది నిలకడ లేని నైజం, నిబద్ధత లేని నైజం, ఒక నిజాయితీ లేని. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు. తన మాటలు తనే ఖండిస్తాడు, తన మాటలు తనే నిన్న మాట్లాడిన దానికి ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఇవాళ వ్యతిరేకంగా ఇవాళ సనాతన దేవుడు అంటున్నాడు, రేపు బీజేపీతో చెడిందంటే మళ్ళీ తిడతాడు. అంటే ఇప్పుడు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. డెఫినెట్గా అతనికి వేరే మార్గం లేదమ్మా. ఇప్పుడు చంద్రబాబు పక్కన ఉన్నంతకాలం అతను ఎప్పటికీ సీఎం కాలేడు. చంద్రబాబు తన కొడుకును తయారు చేసేస్తున్నాడు, రెడీ చేసేస్తాడు. సో ఇక నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు చంద్రబాబుకు ఓటేసామని ఇప్పుడు అడిగి రేపు లోకేష్కి ఓటేయండి అని అడిగితే జనాలు నవ్వుతారు. నీకెందుకు రాజకీయాలు, నువ్వెందుకు పార్టీ పెట్టి అని నవ్వుతారు. కనుక ఇప్పుడు ఆ మాట అడగలేడు, అడగకుండా అక్కడ డమ్మీలాగా ఉండలేడు. సో తను సీఎం పోస్ట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? తను ఒంటరిగా నుంచుంటే గత చరిత్ర తెలుస్తుంది, ఒంటరిగా నుంచుంటే తన పరిస్థితి ఏంటో. సో కాంబినేషన్ కావాలి. సో చంద్రబాబును వదులుకుని చంద్రబాబు నుంచి బయటకు వచ్చి తను బీజేపీలో సపరేట్ అవ్వాలి. బీజేపీలో విలీనం అయితే తప్పితే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వడు. బీజేపీలో విలీనం అనుకుంటా బీజేపీ జనసేన కాంబినేషన్ ఎలక్షన్ అన్నారనుకోండి, బీజేపీ ఏమంటుంది, బీజేపీ క్యాండిడేటే సీఎం, వాళ్ళ పాలసీ ఎవరు మేజర్ పార్టీ ఎవరైతే వాళ్ళే అంటారు. సో కనుక వాళ్ళు అప్పుడు తన సీఎం క్యాండిడేట్. అందుకని బీజేపీ విలీనం చేసేస్తే అప్పుడు బీజేపీ క్యాండిడేట్గా వాళ్ళు ఒప్పుకుంటారు, పార్టీ ఒప్పుకుంటుంది, ప్రజల్లో కూడా ఓకే ఒక సీఎం క్యాండిడేట్. అప్పుడు అతని లెక్క ఏంటి, పైన మోడీ, ఇక్కడ నేను డబ్ల్యూజే సర్కారు, కాపు కమ్యూనిటీ, ఇట్లా మొత్తం కలిపి మనం ఒక సీఎం క్యాండిడేట్గా జనాలు గెలిపిస్తారా లేదా తర్వాత ముందు అసలు ఎలిజిబిలిటీ, సీఎం క్యాండిడేట్గా ఎలిజిబిలిటీ సంపాదించుకోవాలి. అందుకని ఈ వేషాలు, అంతకన్నా ఏం లేదు. సరే, ఇప్పుడు తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముందేమో చెగువేరా, ఆ తర్వాత సనాతన ధర్మం, ఆ తర్వాత ఇప్పుడు మురుగన్. సో ఈ వేరియేషన్స్ అన్నీ ఎలా చూడాలి? ఎలా చూడటం పవన్ కళ్యాణ్ అంతే, నిలకడ లేనివాడు, నిబద్ధత లేనివాడు, ఒక రీతి నీతి లేనివాడు, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏ సందర్భాన్ని ఏదో ఆవేశం తప్పితే ఆలోచన లేనివాడు. ఆవేశం అనాలోచితం, అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం అతని ఎజెండా తను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలి. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలంటే ఇక్కడ చంద్రబాబు దగ్గర అవ్వలేడు కనుక బీజేపీ సంకలం చేరాలి. బీజేపీ సంకలం చేరాలంటే బీజేపీకి ఇష్టమైన మార్గంలో చెయ్యాలి కనుక దేవుళ్ళు గుళ్ళు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా నేను హిందువులే ఈ దేశంలో మతకలలో కారణం అని మాట్లాడిన మహానుభావుడు, నేను క్రిస్టియన్ని బ్యాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు సనాతని అని అవతారం ఎత్తాడు.
దానికి తగినట్టు వెళ్ళి మాట్లాడిస్తున్నాడు. గుళ్ళు గిళ్ళు తిరిగేసేసి నిన్నదాకా కమ్యూనిస్ట్ అన్నాడు, చేకూర అన్నాడు. అతని మాటలకి ఊరినే ఏదో ప్రజలు సినిమా హీరోగా కనుక వచ్చాడు, ఏదో ఆవేశంగా మాట్లాడేస్తున్నాడు, ఏదో అయిపోద్దని భ్రమలోకి వెళ్ళిపోయారు. భ్రమలోకి వెళ్ళి గెలిచారు. మొదటిసారి ఆ భ్రమలు లేదు. మొదటిసారి 100 సీట్లు పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు ప్రజలు. అప్పుడు ఆ ప్రజలు భీమవరం ప్రజలు కానీ గాజువాక ప్రజలు కానీ కొంచెం తెలియగలడు ముందే గ్రహించారు. ఇది ఈ పిఠాపురం పిల్లల ప్రజలు పాప కాస్త మోసపోయారు. 3 కాంబినేషను అది ఇది ఏదో వచ్చేస్తుంది, ఏదో చేసేస్తాడు. అతను అంతే, అతని నైజం అది నిలకడ లేని నైజం, నిబద్ధత లేని నైజం, ఒక నిజాయితీ లేని. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు. తన మాటలు తనే ఖండిస్తాడు, తన మాటలు తనే నిన్న మాట్లాడేదానికి ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఇవాళ వ్యతిరేకంగా ఇవాళ సనాతన దేవుడు అంటున్నాడు, రేపు బీజేపీతో చెడిందంటే మళ్ళీ తిడతాడు. అంటే ఇప్పుడు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. డెఫినెట్గా అతనికి వేరే మార్గం లేదమ్మా. ఇప్పుడు చంద్రబాబు పక్కన ఉన్నంతకాలం అతను ఎప్పటికీ సీఎం కాలేడు. చంద్రబాబు తన కొడుకుని తయారు చేసేస్తున్నాడు, రెడీ చేసేస్తాడు. సో ఇక నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు చంద్రబాబుకి ఓటేసామని ఇప్పుడు అడిగి రేపు లోకేష్కి ఓటేయండి అని అడిగితే జనాలు నవ్వుతారు. నీకెందుకు రాజకీయాలు, నువ్వెందుకు పార్టీ పెట్టి అని నవ్వుతారు. కనుక ఇప్పుడు ఆ మాట అడగలేడు, అడగకుండా అక్కడ డమ్మీలాగా ఉండలేడు. సో తను సీఎం పోస్ట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? తను ఒంటరిగా నుంచుంటే గత చరిత్ర తలుస్తుంది, ఒంటరిగా నుంచుంటే తన పరిస్థితి ఏంటో. సో కాంబినేషన్ కావాలి. సో చంద్రబాబును వదులుకుని చంద్రబాబు నుంచి బయటకు వచ్చి తను బీజేపీలో సపరేట్ అవ్వాలి. బీజేపీలో విలీనం అయితే తప్పితే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవడు. బీజేపీలో విలీనం అనుకుంటా బీజేపీ జనసేన కాంబినేషన్ ఎలక్షన్ అన్నారనుకోండి, బీజేపీ ఏమంటుంది, బీజేపీ క్యాండిడేటే సీఎం, వాళ్ళ పాలసీ ఎవరు మేజర్ పార్టీ ఎవరైతే వాళ్ళే అంటారు. సో కనుక వాళ్ళు అప్పుడు తను సీఎం క్యాండిడేట్. అందుకని బీజేపీ విలీనం చేసేస్తే అప్పుడు బీజేపీ క్యాండిడేట్గా వాళ్ళు ఒప్పుకుంటారు, పార్టీ ఒప్పుకుంటుంది, ప్రజల్లో కూడా ఓకే ఒక సీఎం క్యాండిడేట్. అతని లెక్క ఏంటి, పైన మోడీ, ఇక్కడ నేను డబ్ల్యూజే సర్కారు, కాపు కమ్యూనిటీ, ఇట్లా మొత్తం కలిపి మనం ఒక సీఎం క్యాండిడేట్గా జనాలు గెలిపిస్తారా లేదా తర్వాత ముందు అసలు ఎలిజిబిలిటీ సీఎం క్యాండిడేట్గా ఎలిజిబిలిటీ సంపాదించుకోవాలి. అందుకని ఈ వేషాలు, అంతకన్నా ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.